అక్క ఇలా చూసావు ఎంత బాగుందో. అవును మహి సూపర్ ఉంది. బుక్ చేయి. డబ్బులు ఉండాలి కదా అక్క. టెన్షన్ ఎందుకు, దండగా రాఖీ పండగ ఉండగా బుక్ చేయి. మహి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర జ్యువెలరీ షాప్ ఉంది కదా, అక్కడ ఆఫర్లు అంట మహి, డిస్కౌంట్లు అంట, కాంబో సెట్లు అంట, అసలు సూపర్ ఉందంట కలెక్షన్. కొనుక్కుందామా? డబ్బులు ఉండాలి కదా అక్క జ్యువెలరీ అంటే. టెన్షన్ ఎందుకు, దండగా రాఖీ పండగ ఉండగా. అక్క నా ఫోన్ చూడక పెద్దగా హ్యాంగ్ అయిపోతుంది, తీసుకొస్తుంది అక్క. నాకు కొత్త ఫోన్ కావాలక్క. ఇంకెందుకు మహి, 2 రోజులు వెయిట్ చేయి. రాఖీ పండగ వస్తుండగా టెన్షన్ ఎందుకు, దండగా రాఖీ పండగ ఉండగా. అక్క నువ్వు మాట్లాడితే రాఖీ అంటున్నా, వాళ్ళంత డబ్బులు ఇస్తారా అక్క? ఎవరి కోసం ఇవ్వరు, ఇవ్వకపోతే ముక్కు పిండన్నా లాగుతాం. వస్తున్నారుగా ముగ్గురు మనగాళ్ళు. దేవుడా, ఓ మంచి దేవుడా, ఈ రోజు రాఖీ పండుగ. సంవత్సరం అంతా మా లాంటి అక్కా చెల్లెలు 1000 కళ్ళతో ఎదురు చూసే పండుగ. మా అన్నయ్యలు, మా తమ్ముళ్ళు రాఖీ కట్టించుకుని డబ్బులు బాగా ఇవ్వాలని నువ్వు దీవించు స్వామి. నువ్వు దీవిస్తావు నాకు తెలుసు. ఎందుకంటే నువ్వు మా మంచి దేవుడివి. అక్క నేను వచ్చేసా. అక్క అన్నయ్య వచ్చాడు. రారా తమ్ముడు రా. రారా అన్నయ్య రా. ఏరా అన్నయ్య, నీ సాఫ్ట్వేర్ జాబ్ ఎలా ఉంది? సాఫ్ట్వేర్ జాబ్ కంటే బ్రహ్మాండంగా ఉంటది. తమ్ముడు మేము పిలిచామని బెంగళూరు నుంచి లీవ్ పెట్టుకుని మరీ వచ్చావరా మా కోసం? అక్క చెల్లి పిల్లలు గాని బెంగళూరు ఏంటి అక్క, వేరే ప్లేస్ నుంచి వచ్చేస్తాను. సరే అయితే రా, రాఖీ కట్టించుకుంది గాని. మహి వాడు సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటా లీవ్ పెట్టుకుని మరి మన కోసం వచ్చాడంటే బెంగళూరు నుంచి. వాడికి మనం అంటే చాలా ప్రేమ. అయితే రాఖీ కట్టించుకున్నాక మనకి చాలా డబ్బులు ఇస్తాడనుకుంటా. నేను అదే అనుకుంటున్నా అక్క, ఎప్పుడైతే బాగుంటుంది. పదా. హ్యాపీ రక్షాబంధన్ తమ్ముడు. థ్యాంక్స్ అక్క. హ్యాపీ రక్షాబంధన్ రా. థ్యాంక్ యూ మెహి. తమ్ముడు వీటి తీసుకో తమ్ముడు. ఓకే సరే అక్క. వెళ్ళొస్తాను అక్క, టైం అయిపోయింది. మరి వేరే దగ్గరికి వెళ్ళి రాఖీ కట్టించుకోవాలి. హ్యాపీ రక్షాబంధన్ తమ్ముడు. ఓకే థ్యాంక్స్ అక్క. సరే వెళ్ళొస్తా, బాయ్ అక్క. అరే అరే అరే, హ్యాపీ రక్షాబంధన్ రా. వినిపించింది ఎందుకంత గట్టిగా? సరే అయితే ఏంటక్క వాడు రాఖీ డబ్బులు లేకుండా వెళ్ళిపోయాడు? అదే నాకు అర్థం కావట్లేదు మహి. ఏంటో వచ్చాడు, రాఖీ కట్టించుకున్నాడు, హ్యాపీ రక్షాబంధన్ అన్నాడు, లడ్డు తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఫస్ట్ తోడే ఇలా చేస్తే మిగతా వాళ్ళు ఏం చేస్తారు? 5 minutes. అక్క సాయనే ఫోన్ చేస్తున్నాడు అక్క. అవునా మహి, లిఫ్ట్ చేసి చూద్దాం. ఈడ అసలే మిలిటరీలో, ఈడేం బాంబు పేలుస్తాడు. హాయ్ రా తమ్ముడు. హాయ్ అన్నయ్య. హాయ్ అక్క. హాయ్ చెల్లి. అనుకోని కారణాల వల్ల రాలేకపోతున్నాను, బార్డర్లో డ్యూటీ చేశారు. అదే చెప్దామని. రక్షాబంధన్ కదక్క, హ్యాపీ రక్షాబంధన్ అక్క. హ్యాపీ రక్షాబంధన్ చెల్లి. నేను రాలేకపోతున్నాను, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కంపల్సరీ కలుద్దాం. బాయ్ చెల్లి. బాయ్ అక్క. సరే తమ్ముడు, హ్యాపీ రక్షాబంధన్. బాయ్. బాయ్ అన్నయ్య, హ్యాపీ రక్షాబంధన్. 1 hour later. మచిలీపట్నం ఒక ట్రక్ అవనిగడ్డకు ఒక ట్రక్ పంపించే, సరేనా? మిగతా మనం వచ్చిన తర్వాత మాడుకుందాం. నేను రాఖీ కట్టించుకుని వచ్చేస్తాను, సరేనా? అక్క అన్నయ్య చూడండి, అక్క అన్నయ్య చూడండి. హాయ్ సిస్టర్స్. వచ్చినాడు ఎలుగురు ఎనెల్దొచ్చినాడు. అమ్మా తమ్ముడు హ్యాపీ రక్షాబంధన్. తమ్ముడు హ్యాపీ రక్షాబంధన్. హ్యాపీ రక్షాబంధన్. రాఖీ కట్టారా? కట్టండి. హలో చెప్పరా, నేను ఇక్కడ రాఖీ కట్టించుకుంటాకు వచ్చాను రా. ఎంత? 500. అక్క ఒకసారి నీ ఫోను. నీ ఫోను నంబర్ చెప్పు. ఓకే ఓకే. పాస్వర్డ్ ఏంటి అక్క? 1122. ఓకే ఓకే. వచ్చి చూడరు, ఒక 500 వేసాను, సరేనా? చూడరు, ఒక 500 వేసాను, సరేనా? సరే అయితే. ఏం తమ్ముడు బిజినెస్ ఎలా జరుగుతుంది? బిజినెస్ ఏంటక్క, మన పత్తి వ్యాపారంగా మామూలు కూడా ఏంటి, డబ్బులే డబ్బులు. అసలు డబ్బులు బాగా వస్తున్నాయా? బాగా వస్తున్నాయి, మామూలుగా కూడా రావట్లా. స్వీట్ తినరా? థ్యాంక్ యూ.
సరే అయితే మరి వెళ్తాను, అక్కడ లోడ్ దింపించాలి, సరేనా? హ్యాపీ రక్షాబంధన్ రా. హ్యాపీ రక్షాబంధన్. రక్షాబంధన్ హ్యాపీ రక్షాబంధన్. ఇదిగోండి మీరు కూడా కొద్ది మొక్క తినండి, కొట్టుకోమాకండి. రక్షాబంధన్ సరే హ్యాపీ రక్షాబంధన్. హ్యాపీ రక్షాబంధన్ రా. హ్యాపీ రక్షాబంధన్ అన్నిసార్లు చెప్పమాకండి, అర్థమవుతుందా? వెళ్తున్నాను, బాయ్. అన్నయ్య హ్యాపీ రక్షాబంధన్ రా. అరేండి అక్క, మన లడ్డు మనకే పెట్టి కొట్టుకుందని చెప్పి వెళ్ళిపోయాడు. అదే మహి, నాకు అర్థం కావట్లా. ఆ సాఫ్ట్వేర్ వాడు వచ్చాడు, లడ్డు తిన్నాడు, వెళ్ళిపోయాడు. ఆ మిలిటరీ వాడు అసలు రానే రాలేదు. ఈ పత్తి వ్యాపారం వాడు వచ్చాడు, మన లడ్డు మొక్క మనకే చేతిలో పెట్టి కొట్టుకోవద్దని చెప్పి పైగా నా డబ్బులు ఆడెవడికో 500 వేసాడు. ఏంటో మనం మొన్న ఏమనుకున్నాం రాఖీ పండుగ గురించి? అనుకున్నదొకటి అయ్యిందొకటి. ఈ రాఖీ పండుగ రోజు కున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ఈ రాఖీ పండుగ రోజు మీరు మాలా డబ్బుల్ని ఆశించి రాఖీలు కట్టద్దు. ఎందుకంటే రక్షాబంధన్ అనేది సోదరి సోదరుల అనుబంధానికి ప్రేమకి చిహ్నంగా నిలబడింది. కాబట్టి ఈ రాఖీ రోజు ప్రేమ ఆప్యాయతల్ని గుర్తు తెచ్చుకొని ఆ ప్రతీకగా రాఖీలు కట్టండి. మీ అందరికీ కూడా బెజవాడ జాతిరత్నాలు నుంచి హ్యాపీ రక్షాబంధన్. హ్యాపీ రక్షాబంధన్. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.